అదానీ గ్రూప్తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా బైడెన్ ప్రభుత్వం వివిధ కార్పొరేట్ వ్యవస్థల మీద కన్నేసి సోరోస్ వాళ్ళు నొక్కేయడానికి, సోరోస్ వాళ్ళు ఆడిన నాటకంలో పార్ట్గా మారినటువంటి సంస్థలకి చెక్ పెట్టేటటువంటి అడుగు పడింది. ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆ మధ్యన చెప్పినటువంటిది ఉందో, విదేశాలకు సంబంధించిన సంస్థల వ్యవహారాల మీదన అమెరికా పర్యవేక్షణ, అమెరికా నిఘా అన్నటువంటి వ్యవస్థని తీసి పడేశారు. తద్వారా వాళ్ళు వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టుకోవడానికి, అక్కడ లోన్స్ తీసుకోవడానికి క్లియరెన్స్ ఇచ్చారు. ఇది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లోకి వచ్చింది. దాంతో ఒక్కసారిగా అదానీ వాళ్ళ షేర్లు ఇవాళ పెరిగినాయి. అట్ ద సేమ్ టైం అదానీ లంచం ఇచ్చాడు అన్నటువంటి అభియోగాల విధంగా విచారణ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద కూడా విచారిస్తారు, అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్తారు, అక్కడ జైల్లో పెట్టబోతున్నారు అన్నటువంటి ప్రచారం ఇవన్నీ కూడా ట్రంప్ చర్యలతో అయిపోయింది. ట్రంప్ మరి ఏమన్నా ఏది జగన్ ట్రంప్తో ఏమన్నా మాట్లాడి కుమ్మక్కయ్యాడని చెప్పి రేపు పొద్దునంటారేం తెలియదు.